ఈరోజు ఎందుకు అనేక మంది సమస్యలను జయించలేని స్థితిలో, వారి జీవితంలో వారికి ఎదురవుతున్న పోరాటాలను, ఇబ్బందులను, ప్రతి సమస్యను జయించలేని స్థితిలో ఉన్నారంటే, జయించగలిగినంత ప్రార్థనా జీవితం వారిలో లేదు కాబట్టి జయించలేకపోతున్నారు. మన సమస్యలు చాలా పెద్దవిగా ఉన్నాయి, మన ప్రార్థన చాలా చిన్నవిగా ఉంది కాబట్టి మనం మన సమస్యలను జయించుకోలేకపోతున్నాం. మన సమస్య కంటే మన ప్రార్థన అధికమైనప్పుడే మనం మన సమస్యలను జయించగలుగుతామండి. మన సమస్య తీవ్రత కంటే మన ప్రార్థన తీవ్రత అధికమైనప్పుడే మన ప్రార్థన తీవ్రతలో మన సమస్య కరిగిపోతుంది, అది కొట్టుకొని పోతుంది. ఈరోజు ఏం జరుగుతుందంటే, సమస్యలు పెరిగిపోతున్నాయి కానీ ప్రార్థన తరిగిపోతుంది. ఎలా మన సమస్యలకు పరిష్కరించబడతాయి? ఎలా మన పోరాటాల్లో మనం జయాన్ని పొందుకుంటాం? ఎలా మనం అనుకున్నది మన జీవితంలో సాధించుకోగలుగుతాం? ప్రార్థన పెరిగినప్పుడు సమస్యలు తరుగుతాయి. ప్రార్థన పెరిగినప్పుడు పోరాటం సులువవుతుంది అన్న సంగతిని మీరు మరవద్దు. నేడు చాలామంది వారి జీవితంలో వారు అనుకున్నది సాధించుకోలేకపోవడానికి గల కారణం, ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేమనేది ఉన్న సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు, లేనిపోని కొత్త కొత్త సమస్యలను మనకు తీసుకొని వచ్చిందండి. ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా లేని సమస్యలను మన మీదకి తీసుకొని వచ్చింది. అనేక సమస్యల్లో మనలను నెట్టివేస్తుంది, మనకు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వచ్చి మన మీద పడి మనకు నెమ్మది లేకుండా చేస్తుంది. ప్రార్థన లేవే మన ప్రతి సమస్యకు కారణమన్న సంగతిని మీరు మరవద్దు. మనలో చాలామందికి అన్నీ తెలుసు. ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేదు అన్న సంగతి తెలుసు. ప్రార్థన సమస్తమును సాధించిద్ది అన్న సంగతి తెలుసు. ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేదు అన్న సంగతి తెలుసు. ప్రార్థనే క్రైస్తవుడి ఆయుధం అన్న సంగతి తెలుసు. మైకిస్తే అనేక మంది చెబుతారు గొప్ప గొప్ప ప్రసంగాలు, ప్రార్థన అలాంటిది ఎలాంటిది అని చెబుతూ, కానీ మనం చెయ్యనిదే ప్రార్థన. చాలామందికి ప్రార్థన యొక్క శక్తి తెలుసు, కానీ చాలామంది ప్రార్థనలో ఉన్న శక్తిని, మాధుర్యాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు, గమనించలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారండి. ప్రార్థన శక్తివంతమైనదని నీకు తెలిస్తే సరిపోలా, ఆ శక్తిని నీ జీవితంలో నువ్వు అనుభవించాలా, ఆ శక్తిని నువ్వు గుర్తించి ఆ శక్తిని నువ్వు చూపించాలా. బైబిల్ గ్రంథంలో ఉన్న చాలామంది భక్తులకి ప్రార్థన యొక్క విలువేంటో వారికి తెలిసిందండి. ప్రార్థన శక్తి వారికి తెలుసు. చాలామంది భక్తులు ప్రార్థనను తమ ప్రాణం కంటే అధికంగా ఎంచుకున్నారు, ప్రాణము కంటే అధికంగా ప్రార్థనను ప్రేమించారు. ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఇష్టపడ్డారు, కానీ ప్రార్థన ఆపడానికి మాత్రం ఇష్టపడలేదు.